work from home back to office. No work from home back to office. Bring life back to Pocharam. Hyderabad and work from home. Pocharam Infosys. Bring life back to Pocharam. Hyderabad and work from home. Pocharam Infosys says, bring life back to Pocharam. Hyderabad and work from home. Pocharam Infosys says, From home. Infosys campus. Empty campus, empty promise. Stop work from home. They only stop work from home. Pocharam Infosys says, empty campus, empty. ఎంప్లాయీస్ ని మళ్ళీ పిలిపించండి. ఎంప్లాయీస్ కి ఏమేమి కావాలో రిక్వైర్మెంట్స్ అంతా ఫుల్ఫిల్ చేయండి. వర్క్ ఫ్రమ్ హోమ్ నుంచి అందరినీ ఆఫీస్కి పిలిపించి చేస్తే అక్కడ ఉన్న ఇండైరెక్ట్ ఎవరైతే డిపెండెన్సీ ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రయోజనాలు కూడా ఫుల్ఫిల్ అవుతాయి. అన్ని కుటుంబాలు కూడా బాగుపడతారని నేపథ్యంలో కోవిడ్ తర్వాత సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ కూడా వాటికి ముందుకేసి చెప్పడం జరిగిందండి. అందులో భాగంగా ఇండియన్ బేసిస్ కంపెనీస్ ఏమైతే ఉన్నాయో టీసీఎస్ కావచ్చు, విప్రో కావచ్చు, యాక్సెంచర్ కావచ్చు, అలా ఇండియన్ బేసిస్ కంపెనీస్ కూడా ఈరోజు నెమ్మదిగా వర్క్ ఫ్రమ్ హోమ్ నుంచి ఆఫీస్కి పిలవటం, హైబ్రిడ్ మోడల్ నుంచి వీక్లీ మ్యాండేట్ చేయడం అవి కానీ ఈరోజు ఇక్కడ ఇన్ఫోసిస్ ఎలా ఉందంటే ఆపరేషన్స్ 10% మాత్రమే ఇక్కడ నడుస్తూ ఉంది. ఎక్కువ వర్చువల్కి మాత్రమే మొగ్గు చూపుతా ఉన్నారండి. ఈ వర్చువల్ యాక్టివిటీస్కి ఇన్ఫోసిస్ కార్యక్రమాలు మొగ్గు చూపుతున్నప్పుడు ఇక్కడ చాలా మంది మేము ఇంపాక్ట్ అవుతా ఉన్నాము. మొట్టమొదటి ఏమైతే చెప్పని సెక్టార్స్ ఇంపాక్ట్ అవుతున్నామండి. గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ కోసం ఇచ్చింది కంపెనీకి, అలాగే కాకుండా అందులోనే భాగంగా ఇక్కడ అనేక సెక్టార్స్ కూడా అభివృద్ధి చెందాలి, ప్రాంతం అభివృద్ధి చెందాలి. హైదరాబాద్కి వచ్చి అనేక రాష్ట్రాల నుంచి అనేక మంది వచ్చి రకరకాల వృత్తినిమిత్తం ఇక్కడ జీవనం కొనసాగిస్తారండి. చదువుకున్న వాళ్ళు, చదువుకునే వాళ్ళు కూడా అందరూ ఇక్కడ నమ్ముకొని ఉన్నారు. మేము మా అపీల్ ఏంటంటే ఈరోజు మేము రాబోయే రోజుల్లో గవర్నమెంట్ కూడా మేము కలుస్తున్నాము, కలిసి ఐటీ శాఖ మంత్రి గారిని కలుస్తున్నాము, అలాగే సెక్రటరీ గారిని జయసంజయ్ గారిని కలుస్తున్నామండి. మా అపీల్ ఏంటంటే ఈ చాలా ల్యాండ్ ఉంది, బాగా డెవలప్ అయ్యింది. ఈరోజు హైదరాబాద్కి అనేక కంపెనీలు కూడా వస్తూ ఉన్నాయి. ఈరోజు మొన్న కూడా ఇటీవల కాలంలో గవర్నమెంట్ 31,000 కోట్ల పెట్టుబడులు కూడా తీసుకొని వచ్చింది. దానికి అందరం కూడా మేము గర్విస్తూ ఉన్నాము. ఇక్కడ ఎందుకంటే ఇంత డిమాండ్ ఉంది మనకి ఈరోజు తెలంగాణ ప్రాంతంలో హైదరాబాద్కి. ఎందుకంటే 29 రాష్ట్రాల ప్రజలు నివసిస్తూ ఉన్నారు. అందులో భాగంగా మేము అనేది కోరుకునేది ఏంటంటే ఇక్కడ పెద్ద ల్యాండ్ బాగా డెవలప్ అయ్యి ఉంది. అంతకుముందు రైతులు కూడా వాటికి ముందుకేసి గవర్నమెంట్కి ఇచ్చారు. వాళ్ళు కూడా పోచారం ల్యాండ్కి ఇన్ఫోసిస్ కంపెనీకి కూడా ఇచ్చున్నారు. ఈ లోపల ఉన్న ల్యాండ్ ఫుల్ ఫ్లెడ్జ్గా ఇన్ఫోసిస్ కంపెనీ వినియోగించుకొని అక్కడ వాళ్ళ ఎంప్లాయీస్ని మొత్తం పిలిపించి ఈ ఇండైరెక్ట్గా ఏ 11 సెక్టార్లు ఉన్నాయో వీళ్ళందరినీ కూడా వాళ్ళ ముందుకు తీసుకెళ్లే దానికోసం కృషి చేస్తారా, లేకపోతే లోపల ఉన్న ల్యాండ్ మల్టిపుల్ కంపెనీస్ ఎదురు చూస్తూ ఉన్నాయి హైదరాబాద్ వైపు అంతా కూడా. గవర్నమెంట్ వాళ్ళతో మాట్లాడి లోపల కూడా మరింత కంపెనీలకు ఏమైనా అవకాశం ఇస్తుందా, మరింత కంపెనీలకు అవకాశం కానిస్తే ఖచ్చితంగా కూడా ఇన్ఫోసిస్ ఈ రోజు ఎంత బాగుంది ఇంకా కూడా రాబోయే రోజులు ఇంకా మరింత అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఇచ్చేది లేదు, మరి వాళ్ళ అండర్స్టాండింగ్స్ ఏమున్నాయో తెలియదు, ఆ రోజు వాళ్ళ ఎంఓయూ ఏముందో మాకు తెలియదు. లేదు దానికి ఇన్ఫోసిస్కే ఉండాలి, ఈ ల్యాండ్ అంతా కూడా వాళ్ళ ఎంప్లాయీసే ఉండాలి అనుకున్నప్పుడు మరి దాన్ని ఫుల్ ఫ్లెడ్జ్గా ఓపెన్ చేయించి ఖచ్చితంగా ఎంప్లాయీస్ అందరినీ పిలిపించి ఇక్కడ వాళ్ళకి రావాల్సిన ప్రయోజనాలు ఏమైతే ఉన్నాయి, ఇక్కడ ఛాలెంజెస్ ఏదన్నా ఉంటే ఇన్ఫోసిస్ గవర్నమెంట్ ముందు దాన్ని పెడితే ఇక్కడ పూర్తి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయ్యి ఉందండి. ఎందుకంటే హాస్టల్స్ ఉన్నాయి, అకామిడేషన్కి ఇబ్బంది లేదు, ట్రాన్స్పోర్టేషన్కి ఇబ్బంది లేదు, సెక్యూరిటీకి ఇబ్బంది లేదు. ఇటీవల కాలంలో కూడా ఇక్కడ సెజ్లో ఇన్ఫోసిస్ బేస్ చేసుకుని ఇన్ఫోసిస్ క్యాంపస్ కోసం మాత్రమే ఇక్కడ ఐటీ కార్డర్ పోలీస్ స్టేషన్ కూడా నిర్మించారు. లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ లేవు, ఎటువంటి ఇష్యూస్ లేవు. అందరినీ కూడా బ్యాక్ రమ్మంటున్నాం. ఆ రోజు కోవిడ్ టైంలో కూడా గవర్నమెంట్ హాస్టల్స్ క్లోజ్ చేయొద్దు, ఓపెన్లోనే ఉండాలి. ఎందుకు ఇక్కడి నుంచే కార్యక్రమాలు జరిపించండి. అనేక రాష్ట్రాల నుంచి వచ్చున్నారు, ఇక్కడ ఉన్నారు ఎంప్లాయీస్ అంతా ఉన్నారు, వాళ్ళు ఇబ్బంది పడతారు. మీరు హాస్టల్స్ క్లోజ్ చేస్తే అకామిడేషన్ మ్యాండేటరీ అండి. ఆఫీస్లో 9 గంటలు పనిచేస్తే మిగతా టైం అంతా కూడా వాళ్ళు స్టేయింగ్ కోసం హాస్టల్స్లోనే ఉంటారు అని చెప్పడం జరిగింది. ఆ రోజు నష్టమైనా కష్టమైనా మేము ముందుకు నడిపించాం హాస్టల్స్ని. ఈరోజు పరిస్థితులు మారున్నాయి. బ్రహ్మాండమైన రోజుల్లో కూడా ఈరోజు ఇక్కడ ఈ ఇన్ఫోసిస్ వైఖరి వల్ల ఇక్కడ అనేక మంది 11 సెక్టార్లు ఇందాక నేను ఏదో చెప్పానో వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడతా ఉన్నారు. ఈరోజు మా అందరూ అప్పీల్ అండి, ఇక్కడికి అన్ని సెక్టార్ వాళ్ళు వచ్చున్నారు. మా పర్సనల్ రిక్వెస్ట్, మా అప్పీల్ ఏంటంటే గవర్నమెంట్ దగ్గర కూడా మేము తీసుకెళ్తున్నాం. ఇన్ఫోసిస్ మేనేజ్మెంట్ హైదరాబాద్లో మాట్లాడి కంపెనీని పూర్తి స్థాయిలో ఆపరేషన్స్ తీసుకొని వచ్చి ఎంప్లాయీస్ అందరినీ బ్యాక్ తీసుకొని వచ్చి ఏ ఇబ్బందులు ఉన్నా కూడా గవర్నమెంట్కి చెప్తే మేము ఫుల్ఫిల్ చేస్తాము. లేదు మాకు ఇబ్బంది ఉందని అంటే లోపల అన్నది కూడా మళ్ళీ మల్టిపుల్ కంపెనీస్ కానీ అవకాశాలు కానీ ఇస్తే అది ఫుల్ఫిల్ చేసుకొని మా అందరూ కూడా జీవన మరణ మనవిడండి. ఈరోజు మా అందరి పని రోడ్డుకి ఈరోజు మాట్లాడుతున్నామంటే మేమంతా ఏంటంటే అన్ఎంప్లాయ్మెంట్ కోసం ఇక్కడికి వచ్చున్నామండి. దయచేసి మాకు ఈరోజు మీడియా ద్వారా మేము వినియోగించుకునేది ఏంటంటే మా వాయిస్ గవర్నమెంట్కి వెళ్ళాలి, ఇన్ఫోసిస్ కంపెనీకి వెళ్ళాలి.
గవర్నమెంట్ కూడా కలుస్తున్నాం, రిప్రజెంటేషన్ ఇస్తున్నామండి. ఈలో పూర్తి స్థాయిలో ఇన్ఫోసిస్ ఆపరేషన్స్ చేసి మళ్ళీ పూర్తిగా డెవలప్మెంట్ చేసి పోచారం డెవలప్మెంట్ కోసం ఇన్ఫోసిస్ ఒక అడుగు ముందుకేసి ఫిల్ఫిల్ చేయాలని చెప్పని కోరుకుంటున్నామండి. ఈ హాస్టల్స్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు సార్? ఇప్పుడు ఈ ఐటీ సెక్టార్లో 4,500 హాస్టల్స్ ఉన్నాయి సార్. 4,500 పైన హాస్టల్స్ అంటే దగ్గరగా డైరెక్ట్గా 1,00,000 మంది నిరుద్యోగులు నమ్మబతుకుతున్నారు. ఇండైరెక్ట్గా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎంతో మంది ఉన్నారు. మేము వాళ్ళకి నిత్యం వాళ్ళకి ఇక్కడ మేము వాళ్ళ హాస్టల్స్ పెట్టుకొని వాళ్ళకి 3 పూటల ఫుడ్ ఇచ్చి చాలా సకల సౌకర్యాలు అందిస్తున్నాం మేము ఇక్కడ వాళ్ళకి. ఇక్కడ కొన్ని కోట్ల రూపాయలు బ్యాంకులలో అప్పులు చేసి చేతి అండ్ లోన్స్ తీసుకొని మేము చేశాం సార్. కోవిడ్ వలన మేము చాలా వరకు లాస్ అయినాం. సో ఇప్పుడు కోవిడ్ తర్వాతకి సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ డిసిషన్ తీసుకున్న తర్వాతకి వర్క్ ఫ్రమ్ హోమ్ క్యాన్సిల్ చేస్తూ హైబ్రిడ్ విధాన్ని కంటిన్యూగా ఎంప్లాయీస్ని రెగ్యులర్గా బేస్లో రావాలని చెప్పారు. బట్ ఇక్కడ ఇన్ఫోసిస్లో మాత్రం అది జరుగుతా లేదు. దానివల్ల మేము ఈరోజు అటు బ్యాంకులకు మిత్తిలు కట్టుకోలేకపోతున్నాము, హ్యాండ్ లోన్ తెచ్చుకున్న వాళ్ళకి కట్టుకోలేకపోతున్నాము. చాలా అగోచరమరంగా మా యొక్క పరిస్థితి ఉంది సార్. మేము గవర్నమెంట్ని ఒకటే కోరుకుంటున్నాము, ఒకవేళ ఇన్ఫోసిస్కి వాళ్ళు అనుకున్న కమిట్మెంట్ కాకపోతే మిగిలిన ల్యాండ్ని గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకొని వేరే కంపెనీస్కి ఇచ్చి వాళ్ళ ద్వారా డెవలప్మెంట్. ఈరోజు గచ్చిబౌలి మాదాపూర్ గురించి ఏదో మాట్లాడుతున్నామో వరంగల్ హైవేలో పోచారం ఆ విధంగా డెవలప్మెంట్ కావాలని మీ అందరం కోరుకుంటున్నాం సార్. ఓకే. కొన్ని కోట్ల రూపాయలు ఇక్కడ బిల్డింగ్ల మీద పోశారు ఓనర్లు, కొన్ని కోట్ల రూపాయలు హాస్టల్ ఆపరేటర్స్ పోశారు, కొన్ని లక్షల రూపాయలు ట్రాన్స్పోర్ట్ వాళ్ళు, ఫుడ్ కోర్ట్ వాళ్ళు, ఇక్కడున్న చిల్లర వర్తకులు, ఇక్కడున్న రియల్ ఎస్టేట్ వాళ్ళు, కన్స్ట్రక్షన్ లేబర్లు, ప్లంబర్లు, ఎలక్ట్రీషియన్లు అందరూ కూడా కొన్ని వందల మంది, వేల మంది ఇక్కడ డిపెండ్ అయ్యి మరణ బాధ అనుభవిస్తున్నాం సార్. వీళ్ళు 447 ఎకరాలు ఏదైతే తీసుకున్నారో దాన్ని ఇమీడియట్గా ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఆపరేషన్లోకి తీసుకొని వచ్చి ఇక్కడ ఎంప్లాయీస్ మొత్తాన్ని బ్యాక్ తీసుకొని వచ్చి మమ్మల్ని అందరినీ బ్రతికించాలని ప్రార్థన. ఇదేదైతే సెజ్ కింద కేటాయించారో ఓన్లీ ఇన్ఫోసిస్ కోసం కాదండి, డిపెండెంట్ ఎంప్లాయీస్ మొత్తం కోసం కేటాయించారు. ఇన్ఫోసిస్ పోచారం ఏదైతే క్యాంపస్ ఉందో, ఇన్ఫోసిస్లో వల్ల ఏదైతే పోచారంలో డెవలప్మెంట్ జరిగిందో డెవలప్మెంట్ మొత్తం కుంటుపడిపోయిందండి. ఇది ఒక చిన్న పంచాయతీ, గ్రామ పంచాయతీ కాస్త మున్సిపాలిటీ లాగా తయారైంది ఇన్ఫోసిస్ వల్ల. అలాంటిది కంప్లీట్గా మళ్ళీ కుంటుపడిపోయింది. రోడ్లు వేసుకునే పరిస్థితి లేదు, డ్రైనేజ్ పరిస్థితి లేదు, అన్ని విధాలుగా. ఎందుకంటే ఇక్కడ ఎవరైతే ఎంప్లాయీస్ వచ్చి 40,000 మంది పనిచేస్తే దాని మీద మేము 1,00,000 మంది డిపెండ్ అవుతామండి. ఇక్కడ ఆ 1,00,000 మంది అందరికీ రెవెన్యూ వస్తుంది. ఈ రెవెన్యూ వల్ల జీఎస్టీ వస్తుంది, గవర్నమెంట్ ఆదాయం పెరిగింది, బిల్డింగ్లు కడతారు, ట్యాక్సులు పెరుగుతాయి, అంతమంది బతికే వ్యవస్థ కాస్త కుంటుపడిపోయిందండి. మీరందరూ మా అభ్యర్థనని బలంగా తీసుకొని గవర్నమెంట్ వారికి, ఐటీ మినిస్టర్ గారికి, ఇక్కడున్న పోచారం లోకల్ బాడీస్కి, అందరికీ, ఇన్ఫోసిస్ మేనేజ్మెంట్కి ప్రధానంగా తీసుకెళ్లి మా క్యాంపస్ తోరిపించి, ఇంతకుముందు 30,000 మంది అండి, ఇప్పుడు నాకు తెలిసి 45,000-50,000 మందిని అకామిడేట్ చేయొచ్చు. అలానే మా సోదరులు చెప్పినట్టు ఇందాక 447 ఎకరాలు ఈ భారతదేశంలో ఏ సెజ్కి లేదండి, ఏ సెజ్కి లేదు. మా అభ్యర్థన ఏంటంటే ఇందులో ఒక 10 కంపెనీలను ఎస్టాబ్లిష్ చేసి లుక్ ఈస్ట్ పాలసీ ఏదైతే ఉందో వరంగల్ సైడు, వరంగల్ హైవే వైపు ఏదైతే అభివృద్ధి చేద్దామని అనుకుంటున్నారో ఆ మొత్తాన్ని ఇక్కడ కేంద్రీకరిస్తే ఈ చుట్టుపక్కల ఉన్న ఏరియా మొత్తం సార్, ఓన్లీ పోచారమే కాదు, గట్కేసరు, పోచారం, వరంగల్ దాకా అభివృద్ధి చెందింది. ఇది మా అభ్యర్థన సార్. దయచేసి ఇది ప్రభుత్వం దృష్టికి, ఇది మళ్ళీ ఐటీ మినిస్టర్ దృష్టికి, లోకల్ బాడీస్ దృష్టికి, అందరి దృష్టికి తీసుకెళ్ళాలి. మేము ఐటీ కారిడార్ హాస్టల్ అసోసియేషను, బిల్డింగ్ ఓనర్స్ అసోసియేషను, ఆటో యూనియన్ అసోసియేషను, ఇక్కడున్న కిరాణా వర్తకుల అసోసియేషను ప్లస్ మొత్తం కలిసి పోచారం ఏరియా డెవలప్మెంట్ అసోసియేషన్ తరఫున మా ఈ అభ్యర్థన సార్ మీ అందరికీ. దీన్ని బలంగా తీసుకెళ్లి ఇది కంపల్సరీ డిసెంబర్ లోపు ఓపెన్ చేసి మమ్మల్ని అందరినీ మళ్ళీ మా కాళ్ళ మీద నిలబడేలాగా చేస్తారని మా ప్రధాన అభ్యర్థన సార్. ఫస్ట్ ఈ పోచారం ల్యాండ్ హౌసింగ్ బోర్డు కింద పోయిందండి సార్. అందులో నుంచి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చినప్పుడు రహేజా కొరకు 100 ఎకరాలు అలాట్ చేసిండ్రు. మొత్తము హౌసింగ్కు డెవలప్మెంట్ కష్టమవుతుంది అనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు బిఫోర్ 2000 ఒక 2,000 హౌజెస్కు ప్లాన్ చేసి ఇనాగ్రేట్ చేసిన. విత్ ఇన్ 1 ఇయర్లో 2,000 హౌజెస్ కన్స్ట్రక్ట్ అయినాయి ఈ ఎంప్లాయీస్ లివింగ్ కొరకు. తర్వాత వీళ్ళు 447 ఎకర్స్ కొన్న తర్వాత ప్రతి 2 పార్ట్ల కొన్నారు. 280 ఎకర్స్ ఒకటి, 167 ఎకర్స్ ఒకటి. 2 పార్ట్లలో కూడా వీళ్ళు ప్రామిసింగ్గా వాళ్ళ రిజిస్ట్రీ పేపర్లలో కూడా ప్రామిసింగ్గా ఇంతమంది ఎంప్లాయీస్కు మేము ఎంప్లాయ్మెంట్ ఇస్తాము అని కండిషనల్గా వీళ్ళు రిజిస్టర్ చేసుకున్నారు. రిజిస్టర్ చేసుకొని స్లోగా ఈ 167 ఎకర్స్ ఒకటి ముందు డెవలప్ చేశారు. డెవలప్ చేస్తూ పోతున్నారు. ఇంకా
అది డెవలప్ కాకముందు కూడా ఈ కోవిడ్ బిఫోరు దాదాపు 22,000 మంది వర్కర్స్ ఇక్కడ ఎంప్లాయీసే, ఐటీ ఎంప్లాయీసే 22,000 మంది వర్క్ చేశారు. ఈరోజు చూస్తే 2-3 మంది లేకుండా అయిపోయారు. ఎందుకు జరుగుతుంది ఇలా? కోవిడ్ మళ్ళీ అయిపోయిన తర్వాత కూడా వీళ్ళు దాదాపు 7,000 లేకపోయి మళ్ళీ ఇప్పుడు 2,000-3,000 కాడికి వచ్చింది. అప్పుడు ఏదైతే స్ట్రెంత్ ఉన్నదో 22,000 వీళ్ళు ఎంప్లాయీస్ ఉన్నప్పుడు ఇక్కడ ఇవన్నీ సెక్టర్స్, హాస్టల్స్ డెవలప్మెంట్ అయిపోతున్నాయి. ఇప్పుడు గ్రాడ్యువల్గా ఎన్నో హాస్టల్ బిల్డింగ్స్ ఏర్పడ్డాయి, కానీ ఎవరు తీసుకునే ప్రసక్తి లేదు. ఇవన్నీ గర్ల్స్కు ఇక్కడ కన్వీనియంట్గా ఉంటుంది అనే ఉద్దేశంతో చాలామంది హాస్టల్స్ కట్టారు. బాయ్స్ అంటే ఎక్కడైనా దూరంగా ఉండొచ్చు, 2,000 గదాల ఇండ్లలో ఉండొచ్చు, అని ఇప్పుడు అందలేరు. కొంచెం తక్కువ సివిల్ సర్వీసులు ఉన్నారు. ఇప్పుడు ఈ ఏడు దగ్గర ఉన్న హాస్టల్స్ మొత్తం మూతపడింది. నాకు ప్రజెంట్గా 3 బిల్డింగ్లు హాస్టల్ బిల్డింగ్స్ ఉన్నాయి. అయినా ఒక్కరు కూడా ఒక్కదానికి వచ్చారు. ఇంకా అది కూడా సగం కిరాయి కడతాము. మిగతా 2 హాస్టల్స్ ఏకడిగానే ఉంటాయి. ఇప్పుడు ఈ పరిస్థితిలో మేము వీళ్ళని నమ్ముకొని అంత పెద్ద బిల్డింగ్లు ఒకటి 14,000 ఎస్ఎఫ్టీ 17,000 ఎస్ఎఫ్టీ బిల్డింగ్లు కట్టి రూపాయి కిరాయి లేకుండా నష్టపోతాం. ఓకే. నా పేరు శ్రీకాంత్ రూపం. నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా ఇన్ఫోసిస్ మేనేజ్మెంట్ ఏంటంటే మొత్తం త్రూ అవుట్ ది మంత్ పిలవండి, హైబ్రిడ్ సిస్టమ్ తీసేయండి. దాని మీద అందరికీ ఉపయోగం ఉంటుంది, అంతా డెవలప్ అవుతుంది, ఇన్ఫోసిస్ కూడా డెవలప్ అవుతుంది. అది ఒకటే మా రిక్వెస్ట్ ఇన్ఫోసిస్ అంతే, వేరే Infosys, start work from home.